నేను తీసుకున్నాను. సో ఆ ప్యాసేజ్లను ముందు చదువుదామని నేను అనుకుంటున్నాను. లెట్ us గో బ్యాక్ టు ది ఆ ప్యాసేజీలకి వెళ్దాం. ఎవరైనా తెలుగు బైబిల్ ఉన్నవారు దయచేసి మన అందరి నిమిత్తమై ఆ భాగాన్ని చదువుతారని నేను అనుకుంటున్నాను. ఎవరైనా సరే రోమన్స్ 1:14-16, రోమన్స్ 1:14-16 ఫస్ట్ భాగం. చదవగలరా ఎవరైనా? Romans 1 English అనా? చదువు పర్లేదు, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా పర్లేదు. 1:14-16. For I have an obligation to all people, to the civilized and to the savage, to the educated and to the ignorant. So then I am eager to preach the good news to you also who live in Rome. Corinthians 9:16-17 also కదా? 9:16-17. I have no right to boast because I preach the gospel. I am under orders to do so. And how terrible it would be for me if I did not preach the gospel. I did థ్యాంక్ my యూ. work. ఎస్, చదవండి. If I did my work as a matter of free choice, then I could expect to be paid. But I do it as a matter of duty because God has entrusted me with this task. May the Lord bless you. థ్యాంక్ యూ బ్రదర్. ఎస్, తెలుగులో గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకు, మూఢులకు నేను రుణస్థుడను కాగా, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థుడికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సో ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు, నా వలన అయినంత మట్టుకు, నా సామర్థ్యం, నా శక్తి ఉన్నంత మట్టుకు రోమాలో మీకు సువార్త ప్రకటించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. సువార్త గురించి నేను ఇప్పుడు సిగ్గుపడను. సువార్త గురించి సిగ్గుపడే పరిస్థితి నాకు లేదు. నమ్ము ప్రతివానికి మొదట గ్రీకు, యూదుడు ఎవరైనా సరే రక్షించుటకు శక్తిమంతుడు దేవుడు అని ఇక్కడ ఆయన రాస్తూ ఉన్నాడు ఆ యొక్క రోమిల్కి రాసినటువంటి పత్రికలో. కొరింథీ 1:9 అధ్యాయానికి మనం వస్తే 16వ వచనాన్ని కనుక మనం గమనిస్తే తెలుగులో ఇట్ ఈస్ రిటన్ లైక్ దిస్: నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించుకోవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఈ రెండు భాగాలు తర్వాత ఇంకొక భాగం కూడా రోమీలకు రాసిన పత్రికలో, మరి ఒకడు పంపబడకుంటే వారు ఎట్లా వింటారు? వారు వినాలంటే ఒకరు పంపబడాలా? ఒకరు పంపబడాలంటే ఒక వ్యక్తి భారం కలిగి వెళ్ళాలంటే దానికి వెనక ఎవడో సపోర్ట్ చేయాలి. మరి సువార్త ప్రకటించే వారి యొక్క పాదాలు సుందరకరమైనవి అనేటువంటి మాటలు కూడా మనం రోమిలికి రాసిన పత్రికలో మనము చూస్తాం. సో వీ విల్ గో బ్యాక్ టు మన యొక్క పీపీటీ ముందుకు మనం వెళ్దాం. ఇక్కడ మనం గమనిస్తే నేను ఈ టాపిక్ ఈరోజు ఎన్నుకున్నటువంటి టాపిక్ ఏంటయ్యా అంటే ది పవర్ ఆఫ్ ది గాస్పల్ అండ్ ది ఇరాడికేటింగ్ ద గాస్పల్ పావర్టీ. ఈ పదం నాకు కూడా కొత్తదే.
ఇరాడికేషన్ ఆఫ్ ద గాస్పల్ పావర్టీ అనేది ఐ ఆల్సో హర్డ్ ఫస్ట్ టైం. సో కొన్ని ప్రశ్నలు నేను తయారు చేశాను మన డిస్కషన్ కోసం. అండ్ సో వీ విల్ ట్రై టు లెర్న్. ఇక్కడ 2 విషయాలు మనం చూడాలి. ఒకటి, మీ ముందు వరల్డ్ మ్యాప్ ఉంది, తర్వాత ఇండియా మ్యాప్ కూడా మనం గమనిస్తే 10/40 ఇటు లెంత్లో ఇటు 40 ఇటు కిందికి 10 మన మ్యాప్ను కొలిస్తే ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఒక రకమైనటువంటి కష్టమైనటువంటి ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. అండ్ సో you may take from the Vietnam, Thailand, Cambodia, coming here to Morocco, each side, Libya, Egypt, Lebanon, Iraq, Bahrain, Saudi, Ethiopia, so Yemen, United, Iraq, Afghanistan, Pakistan, India, Bhutan, Nepal, China, Myanmar, Burma, so Bangladesh. So ఇవన్నీ కూడా put together చాలా డిఫికల్ట్ దేశాలుగా కూడా మనము గమనిస్తూ వస్తాం. అండ్ ఈ దేశాల్లో జనరల్గా దేర్ ఈజ్ ఎ హ్యూజ్ గాస్పల్ పావర్టీ, సువార్త పేదరికం అనేది ఇక్కడ ఉంది అనేది మనము చూడవలసింది. ఒకవేళ ఇండియా మ్యాప్లకి కనుక మనం వెళ్తే ఇండియాలో కూడా ఒకవేళ 40/10 మనం డ్రా చేస్తే ఈ మధ్యలో ఈ 40/10కు మధ్యలో ఉండేటువంటి రాష్ట్రాల్లో స్టార్టింగ్ ఫ్రమ్ Bihar, then coming to Haryana, Himachal, Uttarakhand, Maharashtra, ఈ బ్రాకెట్లో మనకు కనపడే వెస్ట్ బెంగాల్, ఇవన్నీ కూడా మరి ఒక రకంగా గాస్పల్ పావర్టీలో ఉన్నాయని మనం చెప్పొచ్చు. అండ్ సో అండ్ దేర్ఫోర్ దట్ ఈస్ వాట్ వీఆర్ డిస్కసింగ్ టుడే. అండ్ సో మీరు యాక్టివ్గా ఈ డిస్కషన్లో పాల్పొందుతారని, వీ విల్ హ్యావ్ ఎ మీనింగ్ఫుల్ డిస్కషన్ అని నేను అనుకుంటున్నాను. నేను మలేషియాలో దాదాపు 14 days ఈ హగాయ్ లీడర్స్ ఎక్స్పీరియన్స్లో ఉన్నాను. మరి ఇటువైపు లాటిన్ అమెరికా ఈ మ్యాప్ కనపట్లేదు. సో మనకు బ్రెజిల్ నుండి ఉన్నారు, కొంతమంది వచ్చారు, కంబోడియా, తర్వాత బ్రెజిల్ కాకుండా రష్యా, రిపబ్లిక్ రష్యా, రొమానియా నుంచి కూడా అక్కడికి వచ్చారు. ఈ మ్యాప్లో ఈ యొక్క 10-14 daysలో ఉన్నటువంటి లీడర్స్లలో వచ్చిన వాళ్ళు జపాన్, మయన్మార్, వియట్నాం, థాయిలాండ్, కంబోడియా, బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, పాకిస్తాన్, తర్వాత ఈజిప్ట్, సుడాన్ రాలే, ఈజిప్ట్, ఇక్కడ నుంచి మరి అక్కడికి వచ్చారు చాలామంది. సో ఇట్ వాజ్ వెరీ మీనింగ్ఫుల్, వెరీ ఎంకరేజింగ్ మీటింగ్ అనమాట. సో మన I would say that మన ఎక్స్పాన్షన్ ఆఫ్ అవర్ విజన్, నా విజన్ ఎస్పెషల్లీ పెరిగినట్టు, తర్వాత ప్రపంచం ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి దేవుడు ఏ రీతిగా పనిచేస్తున్నాడు అరౌండ్ ద వరల్డ్ అన్నది మనకు అర్థమవుతుంది. కంబోడియా నుంచి ఒక బ్రదర్ వచ్చాడు, వరల్డ్ విజన్ ఇండియాలో పనిచేస్తూ ఉన్నాడు. సో మయన్మార్ నుంచి ఇంకొక బ్రదర్ వచ్చాడు, అక్కడ సువార్తను ప్రకటించడానికి వాళ్ళకు ఏం వీలు లేదు కాబట్టి ఏదైనా సువార్త వారు చేస్తే వారి కార్యాల ద్వారా మాత్రమే చేయాలి. సో ఈ బ్రదరు జేమ్ అనే ఒక బ్రదరు, అతను ఏం చేస్తాడంటే ఈ పిల్లలకి స్కూళ్ళు కట్టియటం, తర్వాత ఆ పిల్లల తల్లిదండ్రులకు ఇల్లులు కట్టియటం, ఆ విలేజెస్లోకి రోడ్లు వేయటం. తన బిజినెస్ మ్యాన్, యాక్చువల్లీ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది అతనికి. తను అక్కడ చేసే బిజినెస్ ద్వారా మనీని ఆ రీతిగా మయన్మార్లో సువార్త కొరకై ఖర్చు పెడతా ఉంటాడు. పూర్ పీపుల్కి ఇల్లులు కట్టిస్తాడు, రోడ్లు ఇప్పిస్తాడు. అండ్ సో ఈ విల్ బీ డూయింగ్ దట్ అన్నమాట. త్రూ దట్ పీపుల్ విల్ ఆస్క్, ఎందుకు మీరు ఏం చేస్తున్నారంటే సువార్త తను చెప్పడం గమనిస్తూ ఉన్నాం. సో తర్వాత ఇక్కడ మలేషియా, ఇండోనేషియా నుంచి కూడా కొంతమంది వచ్చారు. సో రకరకాల మార్గాలను ఎన్నుకున్నారు సువార్తను వారు తీసుకెళ్ళటానికి. దట్ వాజ్ వెరీ వెరీ గ్రేట్. సో కంబోడియా నుంచి ఒక బ్రదర్ వచ్చాడు, సియారామ్ అని. అతను బ్రదర్, నేను ఫుడ్ ఫర్ హంగ్రీ అనేటువంటి ఒక టాపిక్ మీద, ఒక దాని మీద పనిచేస్తాను, దాంట్లో భాగంగా మేము సువార్తను చేస్తాము అని చెప్తా ఉన్నాం. డిఫరెంట్ వేస్ అరౌండ్ ద వరల్డ్ చేస్తూ ఉన్నారు. ఇంకొక ఈ 1040 విండో గురించి మనకు ప్రత్యేకత తెలియాల్సింది ఏంటంటే, మీరు గమనిస్తే
ఈ 10 పార్టీ విండోలో ఎక్కువగా ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, మీరు గమనించాలా. వెదర్ ఇట్స్ ఓమన్, యామిన్, ఆర్ లేకపోతే గన మలేషియా, లేకపోతే ఇటువైపు వస్తే గన సుడాన్, ఈజిప్ట్, బహరీన్, సౌదీ అరేబియా, ఇరాక్. సో ఈ 10 విండోలో ఎక్కువగా ఉండేటువంటి దేశాలు రాడికల్ కంట్రీస్, డిఫికల్ట్ కంట్రీస్, స్వార్థకు ఏమాత్రం కూడా ప్రకటించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు మనము గమనిస్తున్నాం. సో వీల్ మూవ్ ఫార్వర్డ్. సో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాస్పల్? సో నేను ఎక్కువ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వీఆర్ లీడర్స్, మనం చాలా కాలం నుంచి ఈ సువార్త శక్తిని అనుభవిస్తూ ఉన్నాం. అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను డెఫినెట్గా మీతో చాలా స్పెసిఫిక్గా డిస్కషన్ చేయాలని నేను ఇష్టపడుతున్నాను. అదేమంటే గాస్పల్ ఏంటో నేను చెప్పదలుచుకోవట్లేదు, కానీ బికాజ్ వీ నో ద జీసస్ క్రైస్ట్ ఈజ్ వర్క్ ఆన్ ద క్రాస్, బరియల్, డెత్ అండ్ బరియల్ అండ్ రిజరెక్షన్ ఈజ్ ద గాస్పల్. యేసుక్రీస్తు ప్రభు వారి మరణ పునరుద్ధాన ఈజ్ ద గాస్పల్ దట్ వీ హ్యావ్ టు ప్రీచ్ అరౌండ్ ది వరల్డ్. సర్వలోకానికి వెళ్ళి మనం ప్రకటించాలని ఇట్స్ ఎ గాస్పల్ మ్యాండేట్. మత్తయి సువార్తలో మీరు సర్వశ్రేష్ఠకి వెళ్ళండి, ఈ సువార్తను ప్రకటించమని యేసు ప్రభు వారు ఒక మ్యాండేట్ ఇచ్చినాడు. అండ్ సో ది లాస్ట్ కమాండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ బికమ్ అవర్ ఫస్ట్ కన్సర్న్. A last command of Jesus Christ will become our first concern. Our first concern must be the Lord Jesus Christ's last command. And therefore, దానికి మనము ప్రయాసపడతాం, జీవితాలు ఇన్వెస్ట్ దానికోసం మనం చేస్తాం. అయితే ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ నేను చేయాలనుకుంటున్నాను. గాస్పల్ అండ్ ఇట్స్ ఇన్ఫాక్ట్ ఆన్ ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్ అండ్ నేషన్స్. ఇది మన ప్రశ్న. మీరు ఎక్కువ మంది లేరు, 8 మంది మనం ఉన్నాము, బట్ బ్రీఫ్గా మనం షేర్ చేయొచ్చు. ఏం షేర్ చేయొచ్చు? ఒకవేళ గాస్పల్ నీ దగ్గరికి రాలేదు అనుకో, ఒక 20 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం, 35 సంవత్సరాల క్రితం, ఈరోజు ఎట్లా పరిస్థితి ఉండేది? అది ఒక ప్రశ్న. రెండోది, కొన్ని వందల సంవత్సరాల క్రితం గాస్పల్ హ్యాస్ కమ్ టు ఇండియా, ఈ దేశానికి వచ్చింది. ఒకవేళ ఆ గాస్పల్ రాకుండా ఉండుంటే ఈ దేశం మీద ఎటువంటి పరిస్థితులు, ప్రభావము ఉండేది అన్నది బ్రీఫ్గా నేను షేర్ చేయాలని ఇష్టపడతా ఉన్నాను. గాస్పల్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్స్ ఆన్ ఇండివిజువల్స్, కమ్యూనిటీస్ అండ్ నేషన్స్. మీరు బ్రీఫ్గా మీ గురించి చెప్పండి, ఒక 2 మాటలు. మీ అభిప్రాయం చెప్పండి, ఇంక 2 మాటలు. ఒకవేళ గాస్పల్ రాకుంటే ఈ దేశం ఎలా ఉండేదో మీరు చెప్తే ఎండ్లో నేను కంక్లూడ్ చేస్తాను. వెరీ బ్రీఫ్. నౌ ది డిస్కషన్ ఈజ్ ఓపెన్. ఎవరైనా స్టార్ట్ చేయండి. నా ప్రశ్న అర్థమైందని నేను అనుకుంటున్నాను. మనకు కరెక్ట్గా ఆన్సర్ ఉండాల్సిన అవసరం లేదండి. ప్లీజ్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. గాస్పల్ నీ వద్దకు రాకుండా ఉంటే ఒక 30 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, హౌ ఇట్ వుడ్ బి యువర్ లైఫ్, యువర్ లైఫ్ వుడ్ బి. ఒకటి, గాస్పల్ కొన్ని మేబీ 200-300 సంవత్సరాల క్రితం ఎఫెక్టివ్గా వచ్చింది దేశానికి. రాకుండా ఉండి ఉంటే ఈ దేశ పరిస్థితి ఎట్లా ఉండేది? ఓన్లీ 2 బ్రీఫ్ క్వశ్చన్స్ అన్నమాట. ఎస్ అన్నా, ఒకవేళ రాకుండా ఉంటే ఆ జెండర్ డిస్క్రిమినేషన్ ఉండేది ఎక్కువ. తర్వాత క్యాస్ట్, తర్వాత సతీ సహగమనం, ఇలాంటివన్నీ కూడా ఈ ఆ గాస్పెల్ వచ్చిన తర్వాత, విలియం కేరీ అలాంటి వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ నిర్మూలించగలిగామన్నా. ఇవన్నీ మేబీ అవన్నీ చూడడానికి ఉండేయేమో ఒకవేళ గాస్పెల్ కానీ ప్రకటించకపోతే అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెంకట్. అది మన యొక్క నేషన్స్కు, కమ్యూనిటీకి సంబంధించిన విషయం, రైట్? బ్రీఫ్గా నీ గురించి చెప్పగలవా ఒక 2 మాటలు? ఒకవేళ గాస్పల్ నీ దగ్గరికి రాకుండా ఉంటే హౌ వుడ్ హావ్ బీన్ యువర్ లైఫ్? ఓకే, గాస్పల్ నా దగ్గరికి రాకపోతే నేను ఇంకా మేబీ ఆ విగ్రహారాధనలో విగ్రహాలను కొలుస్తా, లేకపోతే తిరుపతి. నేను నా దగ్గరికి రానప్పుడైతే నేను ఒక 2 టైమ్స్ తిరుపతి బాలాజీ టెంపుల్ కి విజిట్ చేశాను. అంటే నేను గుండు కొట్టించేవాడిని, వెళ్ళి అక్కడికి ఒక 2 సార్లు కొట్టించుకున్నాను. అలాంటి అంటే ఐడల్ వర్షిప్ లోనే ఉండేవాడిని. మేబీ అది నరకానికి ఇంకా వెళ్ళిపోయి ఉండేవాడిని దేవుడిని తెలుసుకోకుండా. Thank you for that. Anybody else?
బ్రీఫ్గా 2 లైన్లు, జస్ట్ రికలెక్ట్ యువర్ లైఫ్, 2 లైన్లు. అన్న ప్రైజ్ రాడన్న మరి ఎస్ ఎస్ చాలా మంచి ప్రశ్న అడిగారు. ఆల్ ఆర్ రిఫ్లెక్టింగ్, పీపుల్ ఆర్ టేకింగ్ టైం. అయితే నా గురించి నా మట్టుకు నేను ఆలోచిస్తున్నప్పుడు ప్రతి ప్రతి వ్యక్తిలో ఒక ఒక ఐడియాలజీ ఉంటుంది తప్పకుండా. సో నేను ఈ విషయం గురించి చాలాసార్లు ఆలోచించాను. ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ నోన్ ద క్రైస్ట్, ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ నాట్ నోన్ ద క్రైస్ట్, భావజాలం ఎట్లా ఉంటుందని చెప్పంటే ఒక ఈ కమ్యూనిస్ట్ భావజాలం అనమాట. అంటే ఒకవేళ చెప్పాలంటే ఈ మావోయిజం, నక్సలిజం టైప్ అనమాట. సో ఆన్ ద సర్ఫేస్ ఇట్ లుక్ లైక్ వెరీ గుడ్, బట్ ఇట్ ఈస్ నాట్ వాట్ గాడ్ ఇంటెండెడ్ ఫర్ ఎ పర్సన్ టు బీ. సో అటువంటి భావజాలంతో ఒక ఒక డేంజరస్ వ్యక్తిగా మనం సొసైటీకి మనం తయారయ్యేటువంటి వాళ్ళం. అలా అనిపించేది నాకు చాలాసార్లు. సో కమ్యూనిటీస్ వచ్చేసేసి ఇప్పుడు కొద్దిగా ఇండియాలో మనం ఒక చట్టం అనేటువంటిది ఉందని చెప్పంటే, అంటే చాలా ప్రాంతాల్లో అది మిస్యూజ్ చేయబడుతుంది. అయినప్పుడు కూడాను ఆన్ ద పేపర్ అట్లీస్ట్ వీ హ్యావ్ ద లా అండ్ ఆర్డర్ ఆన్ ద పేపర్. సో అది కూడా లేకుండేదేమో ఒకవేళ గాస్పెల్ రాకపోతే అనేటువంటిది నా అభిప్రాయం. థ్యాంక్ యూ నరసింహ. Yes. Okay. Good evening, brother. అన్న, గుడ్ ఈవినింగ్ జయకుమార్ అన్న, ప్లీజ్. Yeah. Thank you for your very impacting question. ఎస్ సార్. నేనైతే ఈ అసలు దేవుడు లేడు అనుకుంటా ఉన్నాను. నేను ఒక 16 years వరకు ఎథిస్ట్గా, నాస్తికుడుగా ఉన్నటువంటి నేను, దేవుడు లేడు అనుకున్న నేను ఇక వాళ్ళ పందాలోకి వెళ్ళిపోయేవాడిని. డెఫినెట్గా మావోయిస్టుల్లోకి వెళ్ళిపోయి, నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వెళ్ళిపోయారు. వాళ్ళు కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. బహుశా నా జీవితం అట్లా అంతమై ఉండేది. నన్ను నమ్ముకున్న ఫ్యామిలీ, నన్ను ఫాలో అయ్యేటువంటి నా వెనకున్నటువంటి జనరేషన్కి కూడా నేను ఒక బ్యాడ్ లెగసీని చూపించేవాడిని. సో కృప కలిగిన దేవుడు గాస్పల్ని నాకు రీచ్ చేయడం వల్ల, మన దేశానికి తీసుకురావడం వల్ల, నాలాంటి వాళ్ళని చాలా మందిని దేవుడు, ముందు అసలు దేవుడు ఉన్నాడని తెలుసుకోవడానికి గాస్పల్ నాకు ఒక సోర్స్ అయింది. సో దాన్ని బట్టి నేను ప్రభువుని మనసారా స్తుతిస్తా ఉన్నాను. ఒకవేళ అలా కాకుండా ఉండుంటే వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్ జస్ట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ అన్న. సో థ్యాంక్స్ ఫర్ ఎక్స్ప్రెషన్స్ బ్రదర్స్. మీరు బ్రీఫ్గా ఎక్స్ప్రెస్ చేశారు. నేనైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో ప్రభు తెలవక ముందు ఆల్మోస్ట్ ఈ నక్సలైట్ గ్రూప్స్తో ఆల్రెడీ కలిసి తిరిగి ఛత్తీస్గఢ్, ఒంగోలు జిల్లాలో మా ప్రాంతానికి అడవుల్లో ఆ కనెక్టివిటీ, అంటే మా ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ వరకు నడుచుకొని ఎట్లా వెళతారో ఆ రూట్లు కూడా తెలుసు నాకు. అండ్ సో వాళ్ళతో జాయిన్ అయిపోయి ఇంటర్మీడియట్లో విలేజ్కి వస్తే వాళ్ళకు నేను హెల్పర్గా చేయటం, తర్వాత వాళ్ళు తుపాకులు పట్టుకొని వచ్చేవాళ్ళు మా విలేజ్కి. ఇట్లుండేది పరిస్థితి. సో ఈవెన్ దో నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినప్పటికి కూడా ఆ ఇంపాక్ట్, ఆ రాడికల్ మైండ్, మనస్తత్వం ఉండేది. మరి డెఫినెట్గా ఎక్కడో ఒక చోట అంతమైపోయి ఉండేదేమో ఈ జీవితము, స్వార్థ కనుక నా యొద్దకు రాకపోతే. ఇంకొకటి, 100 సంవత్సరాల క్రితం స్వార్థ మా ప్రాంతాలకు బ్యాప్టిస్ట్ మిషనరీస్ ద్వారా వచ్చింది. అది కనుక రాకుంటే మరి అట్టడుగుపోయినటువంటి పేదరికంలో, కాస్టిజంలో అనగతొక్కబడి, చదువు సంధ్య లేకుండా గాఢాంధకారపు పరిస్థితి ఉండేదేమో. మరి ఈ దినానికి కూడా ఈ అంధకారం అనేది పెరిగి ఉండేదేమో 100 సంవత్సరాల క్రితం రాకుంటే మా ప్రాంతానికి. ఆ దొరలు వచ్చి సువార్తను తీసుకొని వచ్చి మోసుకొని వచ్చారు. ఒంగోలుకి వచ్చారు, కనిగిరికి వచ్చారు, మా ప్రాంతాలకు వచ్చారు. అనేక మందిని ఆ చెరువుల, నదులలో బాప్తిజాలు ఇచ్చారు, వాళ్ళ పేర్లు మార్చారు, ఆ చిన్న చిన్న పాకలు లాంటి వేసి చర్చి అని చెప్పారు. 100 సంవత్సరాల సంగతి నేను చెప్తున్నాను. సో కమ్యూనిటీస్, నేషన్స్
వాళ్ళు తీసుకొని వచ్చారు కాబట్టి మారిపోయినాయి? చాలా పెద్ద ప్రశ్న. సో మనం ముందుకు వెళ్దాం. అమెరికాలో ఈ స్లేవరీ అనేది భయంకరంగా ఉన్నప్పుడు ఈ బ్లాక్ పీపుల్ వచ్చి ఎప్పుడు ఈ వైట్ పీపుల్ బ్లాక్ పీపుల్ని తీసుకొచ్చి స్లేవ్స్గా పెట్టుకునేవారు. ఒక్క నిమిషమా. ఈ స్లేవ్స్గా పెట్టుకున్నప్పుడు చాలా సంవత్సరాలు ఈ యొక్క స్లేవరీ నడిచింది. నేను గాస్పల్ యొక్క ప్రభావం చెప్తున్న దేశాలు హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్, చేంజ్డ్ అనటానికి గుర్తులు చెప్తున్నాను నేను. హౌ పవర్ఫుల్ ఈజ్ ద గాస్పల్. ఆ విషయం చెప్తూ నేను చదువుతున్నప్పుడు మరి నంబర్ 1 మన అమెరికాని జ్ఞాపకం చేసుకుంటే డిసెంబర్ 6, 1865లో ఫెడరిక్ డగ్లస్ అనేటువంటి వ్యక్తి, ఈ హిమ్సెల్ఫ్ వాజ్ ఏ స్లేవ్ అనమాట. ఆయన ఆ స్లేవర్ని తట్టుకోలేక ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి అబ్రహాం లింకన్ వరకు తీసుకెళ్ళగలిగినాడు ఈ విషయాన్ని. అబ్రహాం లింకన్, ఫెడరిక్, బోత్ ఆఫ్ దెమ్ నో ద గాస్పల్. ఫెడరిక్ డగ్లస్ డ్యూరింగ్ ద సివిల్ వార్ జరిగినప్పుడు అబ్రహాం లింకన్ ఈ లాను ప్రవేశపెట్టగలిగినాడు. దేర్ ఏబుల్ టు సైన్ ది అగ్రిమెంట్, అమెండ్మెంట్ బిల్. దేర్ ఏబుల్ టు బ్రాట్ అవుట్ దట్ స్లేవరీ ఈజ్ ఏ క్రైమ్. స్లేవరీ ఈజ్ ఏ క్రైమ్. ఇంత పెద్ద మార్పు ఎట్లా వచ్చిందంటే ది పవర్ ఆఫ్ గాస్పల్, సువార్త యొక్క ప్రభావము. సువార్తలో ఐక్యత, సువార్తలో యూనిటీ, సువార్తలో ఏకత్వం, సువార్తలో ఈక్వాలిటీ, సువార్తలో యేసు ప్రభు వారు చేసిన పని. ద ఇంపాక్ట్ ఆఫ్ దట్ గాస్పల్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ద హోల్ ఆఫ్ అమెరికా. సో 1865లో వాళ్ళు దాని మీద దేర్ ఏబుల్ టు సైన్ ద ఫామ్, దేర్ ఏబుల్ టు సైన్ ద అమెండ్మెంట్ బిల్ దట్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ అమెరికా. It's constitutionally sin, constitutionally it's punishable offense లాగా వాళ్ళు చేశారు. డిసెంబర్ 6న they are able to sign that form. ఇండియాకు వచ్చేసరికి జ్యోతిరావు పులే అనేటువంటి మహారాష్ట్ర ప్రాంతాల్లో పెరిగినటువంటి ఈయన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ కాస్ట్ డిస్క్రిమినేషన్ వాళ్ళు ఛాలెంజ్ చేయగలిగినారు. And they are able to రైజ్ మెనీ మూమెంట్స్. దీన్ని డిమాలిష్ చేయటం కోసం వాళ్ళు చాలా పరిస్థితులను తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా ద ఇన్ఫ్లుయెన్స్ జ్యోతిరావు పులే, ద ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ది పవర్ ఆఫ్ గాస్పల్. అఫ్ కోర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆల్సో నో ద గాస్పల్, పవర్ ఆఫ్ ది గాస్పల్, బట్ వేరియస్ రీజన్స్ పుష్డ్ హిమ్ బ్యాక్. మహాత్మా గాంధీ know the gospel, Ambedkar know the gospel, Jyotirao Phule know the gospel. It prompted them to think differently, to change the whole scenario of this country అనేది మనము చూస్తూ ఉన్నాం. ఆ గాస్పల్ ఇంపాక్ట్ ఇంకా మనం గమనించినట్లయితే ఈ గాస్పల్ ఎడ్యుకేషన్ను ఫర్ ది మార్జినలైజ్డ్ కమ్యూనిస్ట్కి అందజేసింది. బైబిల్ ట్రాన్స్లేషన్ లోకల్ లాంగ్వేజెస్లో వచ్చింది. డిగ్నిటీ అండ్ ఈక్వాలిటీ అనే దాని మీద మూమెంట్స్ లేచినాయి. క్రియేటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ లీడర్స్ అనేవి, ఆల్ దీస్ థింగ్స్ కేమ్ టుగెదర్ బికాస్ ఆఫ్ వన్ ఫ్యాక్టర్, ద గాస్పల్. అండ్ దేర్ఫోర్ పౌలు ఇక్కడ చదివిన 2 భాగాల్లో ఏమంటాడంటే, ఇదిగో సువార్తను మోసే భారం నా మీద ఉంది, సువార్తను ప్రకటించే బాధ్యత నా మీద ఉంది. నేను దీన్ని మోసి దీన్ని నెరవేర్చకపోతే అయ్యో నేను దౌర్భాగ్యుడిని అని పౌలు అంటా ఉన్నాడు. సువార్తను నేను తీసుకెళ్ళకపోతే దేశాలు చీకట్లో ఉండిపోతాయి, ప్రజలు అంధకారంలో ఉండిపోతారు, బంధకాల్లో ఉండిపోతారు, అప్రెషన్లో ఉండిపోతారు, డిప్రెషన్లో ఉండిపోతారు.
ఈ బాధ్యత నాది అంటున్నాడు. అండ్ సో ఈ సువార్తను వీళ్ళు సీరియస్గా తీసుకొచ్చినప్పుడు జరిగినటువంటి మార్పులను మనం గమనిస్తే ఇవి మనకు చూస్తూ ఉన్నాం. థామస్ వచ్చారంటారు 52లో. తర్వాత సెవెరల్ పీపుల్ 2nd సెంచరీలో కూడా వచ్చారని అంటారు ఇండియాకు సువార్తను మోసుకొని. ఫ్రాన్సిస్ జేవియర్ 1542లో ఇండియాకు జెసూట్ మిషనరీస్ పంపితే అతను ఇండియాకు వచ్చాడు. గోవా ప్రాంతంలో తను పనిచేస్తూ వచ్చినాడు. స్కూల్స్, ప్రీచింగ్ ఇవన్నీ తను చేస్తూ వచ్చాడు. రాబర్ట్ డిఏ నోబిల్ అనేటువంటి వ్యక్తి 1600 సంవత్సరంలో ఇండియాకు వచ్చాడు. మదురై అనే ప్రాంతాల్లో సేవ చేశాడు. సాంస్క్రిట్ నేర్చుకున్నాడు, తమిళ్ నేర్చుకున్నాడు. బర్తలోమియో జీగన్ బార్గన్ అనే 17వ సంవత్సరంలో వచ్చాడు. తమిళనాడులో ఫస్ట్ తను అడుగుపెట్టినాడు, సేవను తను ప్రారంభించినాడు. ఫెడ్రిక్ అనే వ్యక్తి 1750లో ఇండియాకు వచ్చినాడు. తమిళనాడు మీదనే ఫోకస్ చేసినాడు. 1793లో విలియం కేర్ ఇండియాకు వచ్చినాడు. మోడర్న్ మిషనరీగా ఆయన మనకు తెలుసు. 1806లో హెన్రీ మార్టిన్ గారు ఇండియాకు రావటం మనం ఎరుగుదుము, సేవను ప్రారంభించడం మనకు తెలుసు. వీరందరి పేర్లు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక దేశాన్ని చీకట్లో నుంచి విడిపించడానికి ఎంతమంది త్యాగం చేస్తే, సువార్తను మోస్తే, భారాన్ని అనుభవిస్తే, భారాన్ని ఫీల్ అయితే ఇది జరిగింది అని చెప్పడం కోసం వీళ్ళందరి పేర్లు నేను చెప్తూ వచ్చాను. సువార్త మనం చేయని పనులు చేయగలదు వెన్ ఇట్స్ రిలీజ్డ్, అది రిలీజ్ చేయబడ్డప్పుడు. ఒకవేళ సువార్తను నీవు నేను వెళ్ళి ఈ 1040 విండోకో లేకపోతే ఈ ఇండియాలో ఈ యొక్క 40/10 ప్రాంతంలో ఉన్న ప్రాంతాల్లో మనం వెళ్ళి చేయలేకపోవచ్చు. కానీ 4 విషయాలు మనం చేయొచ్చు. ఒకటి, అది లాస్ట్లో డిస్కషన్ చేద్దామని నేను అనుకున్నాను. ఒకటి, మన ప్రేయర్ను పంపొచ్చు. తర్వాత మనం ఎవరినైనా పంపొచ్చు. మనం సొంతంగా వెళ్ళొచ్చు. లేదు అంటే మన శ్రమను పంపొచ్చు వేరే వాళ్ళ ద్వారా సువార్త కోసమై. ఈ యొక్క పెద్ద భారము దర్శనం కలిగి చేసేటువంటిదే సువార్త అని నేను అంటున్నాను. ఎంతకాలం ఉంటామో మనకు తెలీదు, మరి ఏమేమి చేస్తామో ప్రపంచంలో మనకు తెలీదు. కానీ మరి సువార్త పనిలో భాగస్థులుగా ఉండి సువార్తను ప్రకటించేటువంటి ఆ శ్రమను అనుభవించి ఆ భారాన్ని మోసేటువంటి కృపలో ఉన్నటువంటి ధన్యత ఇంకొక దాంట్లో లేదు అని నేను అంటా ఉన్నాను. రైట్, మనం గమనిస్తే నాగ్పూర్ నుంచి కింద ఇండియాలో మనం గమనించినట్లయితే ఒక టైప్ ఆఫ్ దేశంగా దీన్ని మనం గమనిస్తాం. అక్కడి నుంచి ముందుకు మనం వెళితే ఇంకొక రకమైనటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. నేను రీసెంట్గా చాప్రా వెళ్ళాను, బీహార్కి వెళ్ళాను. మార్చిలో ఐ వాజ్ ఇన్ చాప్రా, బీహార్ చాప్రా. చాలా రఫ్ ప్లేసు. సో ఐ కీప్ గోయింగ్ టు నార్త్ ఇండియా కదా. సో విలేజెస్కి వెళ్ళినప్పుడు, కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు సువార్త లేనందువల్లనే ఈ బంధకాలు ఏమో అనిపిస్తుంది మనకు. ఇంకా సౌత్ ఇండియాలో పరిస్థితి వేరు. సౌత్ ఇండియాలో పరిస్థితి ఎట్లా అంటే, మనము సువార్త చెప్పినోడికే 100 సార్లు మనం చెప్తున్నాము. ఆ చెప్పబడిన గ్రామంలో మైకు పెట్టి 100 సార్లు మనం చెప్పి ఉంటాము సువార్త. మరలా ఈ ఈవినింగ్ కూడా అదే ప్రజలు ఆ యేసుని గురించి, ఆ సిలువను గురించి పాటలు, వార్త, సువార్త వాళ్ళు వినే ఉంటారు. అది 105వ సమయం అయి ఉంటుంది అతనికి. 106 సారి కూడా తను వింటూ ఉంటాడు. కానీ కొద్దిగా ముందుకెళ్ళి ఒకవేళ మన బార్డర్స్ సిరిపూర్ కాగజ్ నగర్ దాటి తెలంగాణలో మహారాష్ట్ర ఎంటర్ అయ్యి కొన్ని ప్రాంతాలను మీరు చూస్తే 40, 50, 60 గ్రామాల్లో ఒక చిన్న చర్చ్ మీకు కనపడదు.
105 సార్లు ఇన్నోడు ఇంకా వింటున్నాడు ఇక్కడ సువార్త. ఒక్కసారి కూడా సువార్త వినలేనటువంటి పావర్టీ, ద గాస్పల్ పావర్టీ రైట్ హియర్ ఇన్ అవర్ కంట్రీలో ఉంది అని చెప్పుకోవడానికి మరి నేనేమాత్రం కూడా ఈయన కాడట్లేదు. ద గాస్పల్ పావర్టీ రైట్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ మై విలేజ్, మా విలేజ్లో ఉన్నటువంటి పాపులేషన్ 750 మంది. మా పంచాయతీలో ఉన్నటువంటి ఓటర్స్ 1500 ఓటర్సు. కమ్సే కమ్ ఒక 1500 సార్లు సువార్తను వాళ్ళు విని ఉంటారు. 1500 సార్లు. ఎందుకంటే ప్రతిరోజు సువార్త వారు వింటారు. రేడియో ద్వారా వింటారు, సండే మైక్ ద్వారా వింటారు, మొబైల్స్ ద్వారా వింటున్నారు, ఏ రూపాలైనా సరే వారు వింటున్నారు. రిమోట్ ప్లేసెస్ ఆఫ్ నార్త్ ఇండియన్ మీరు వచ్చి బైబిలు యేసు ప్రభుని గురించి మీరు అడిగితే వాళ్ళు యాబ్సల్యూట్గా అదేంటో మాకు తెలియదు, మేము ఎప్పుడు వినలేదు అనే పరిస్థితిని మనం వింటాం. కాబట్టి ఎవరు దీనికి బాధ్యులు? ఈ గాస్పల్ పావర్టీ ఇంకా ఉండటానికి బాధ్యులు ఎవరు అంటే, ఐ థింక్ వీ అవర్ సెల్ఫ్ ఆర్ ద రెస్పాన్సిబుల్ అని అంటాను నేను. మనమే దానికి బాధ్యులం. ఎందుకు మనం బాధ్యులం అంటే, ఇక్కడ పౌలు లాంటి భారము లేనందువల్ల, తెగించలేనందువల్ల, మనమున్న ప్రాంతాల్లో మనం సెటిల్ అయినందు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనవచ్చు, ఈ గాస్పల్ పావర్టీ ఉంది, బట్ అట్లీస్ట్ ఒక్కసారైనా నా పరిధిలో నేను చెప్పి వస్తాను, నాకు దగ్గరున్న స్టేట్లలో నేను వస్తాను అని త్యాగం చేసుకుని వెళ్ళే ప్రజలు చాలా తక్కువ మంది. 100 కారణాలు ఉంటాయి, అక్కడ ఉన్నారు కదా, చెప్తారు కదా, చేస్తారు కదా. బట్ భారం అనేది ఉంటే మనల్ని ఏది అడ్డగించలేదు అని నేను అంటున్నాను. ఈ మాటలు నన్ను ఎంతో ఆకర్షించినాయి. పౌలు చెప్తున్నటువంటి 14వ వచనంలో, గ్రీకు దేశస్థుడు కానీ ఎవరైనా జ్ఞానులు మూర్ఖులు ఎవడైనా కానీ నేను వారికి రుణస్తుని అన్నాడు. ఐఎమ్ ఇన్ డెప్త్ టు ప్రీచ్ ద గాస్పల్. ఎందుకంటే ఈ సేమ్ గాస్పల్ నా దగ్గరికి వచ్చి నన్ను మార్చింది. దీన్ని నా దగ్గర పెట్టుకొని ఉండలేనే. సరే, ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు మారతారా తెలియదే. ఐ వాజ్ ఇన్ పంజాబ్లో పటియాలా, గుర్దాస్పూర్, లుధియానా, అమృత్సర్ ఈ ప్రాంతాలు నేను తిరుగుతున్నప్పుడు ఒక తమ్ముడు పటియాలలో ఉంటాడు. అతనికి చుట్టుపక్కల 5-6 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల దూరంలో చర్చి కనపడదు. పటియాల చాలా పెద్దది, అది ఒక బయట దేశంలాగా మనకు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళినాడు ఆ తమ్ముడు. అండ్ సో పౌలు అన్నట్టుగా ఆ భారము, నేను రుణస్తుణ్ణి అనే కన్విక్షన్ తనకుంది. నేను రుణస్తుణ్ణి అని కన్విక్షన్ ఉన్నప్పుడు రుణాన్ని తీర్చుకోవడానికి నేను ఫీల్ అయ్యా, ప్రభువా నేను రుణస్తుణ్ణి. నేను మలేషియాలో ఈ డిస్కషన్స్లలో, ఈ షేరింగ్లలో ప్రజలు చెప్తుంటే దేవుడు ఎట్లా వాళ్ళ దేశాల్లో పనిచేస్తున్నాడో నాకు అనిపించింది, ప్రభువా నేను చాలా రుణపడి ఉన్నాను ఈ గాస్పల్కి. ఎందుకంటే 1991లో ఈ గాస్పల్ నా ఎద్దుకు వచ్చింది. ఆ టైంలో ఈ గాస్పల్ నా ఎద్దుకు రాకుంటే నా పరిస్థితి ఏంటి ఇప్పుడు అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ గాస్పల్, ఇట్ హ్యాస్ రీచ్డ్ మీ సమ్ 35 years బ్యాక్. అది ఎవరి ద్వారా ఎట్లెట్లా వచ్చింది, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎట్లా వచ్చి ఉంటారు, ఎవరో పంపి ఉంటారు. ఎట్లా పంపి ఉంటారు? ఏదో కష్టం చేసి ఉంటారు. ఆ పంపిన వాళ్ళు ఏం చేసి ఉంటారో తెలియదు. నేను ఒక ఎండ్లో ఒక స్టోరీ మీకు చెప్తాను, మన హృదయాలను కదిలించే ఒక స్టోరీ చెప్తాను నేను క్లోజ్ చేసేటప్పుడు. ఈ డిస్కషన్ అంతట్లో నన్ను ఎంతగానో ఆకర్షించి బలంగా పట్టుకున్నటువంటి ఆ స్టోరీ అన్నమాట అది. ఐ వాంట్ టు షో యూ దట్ వీడియో, స్మాల్ వీడియో నేను మీకు చూపిస్తాను అది ఎండ్లో. అండ్ సో రుణస్తున్నని నేను గుర్తెరిగినప్పుడు నేను రుణం తీర్చుకోవడానికి ఇష్టపడతాను. సువార్త గురించి నేను సిగ్గుపడట్లేదు కానీ సువార్తను మోసే భారం నా మీద ఉంది అని నేను అంటాను. మరి ఉద్యోగాలు, పనులు ఇవన్నీ ఉన్నాయి, దట్స్ గ్రేట్, నేను వాటన్నీ డినై చేయటం లేదు. మనసు ఉంటే, కన్విక్షన్ ఉంటే, రుణస్తుని అనే కన్విక్షన్ ఉంటే, అయ్యో ఇది చేయకపోతే నేను నా దరిద్రుడను, సువార్త ప్రకటించకపోతే ఈ భారం నా మీద ఉందని ఒక కన్విక్షన్ లేకపోతే మనం చేయమండి. మనము మార్నింగ్ లేస్తాం, సండే వెళ్తాం,
చర్చికి వెళ్తాం, ఆరాధిస్తాం, వస్తాం, మన పని మనం చేసుకుంటాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ ఒకటి మాత్రం మనం మర్చిపోతాము, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితము ఆ చిన్న గాస్పల్ మనం రీచ్ అయిందే, అది టోటల్ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసిందే, టోటల్ విలేజ్ని ట్రాన్స్ఫార్మ్ చేసిందే, కమ్యూనిటీని ట్రాన్స్ఫార్మ్ చేసిందే, దేశాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసిందే. దాన్ని మాత్రం మర్చిపోతాం. ఎందుకంటే దేర్ ఆర్ మెనీ విలేజెస్, ఇండివిజువల్స్, కమ్యూనిటీస్, దేశాలు ఈ సువార్త అందక ఆ యొక్క పావర్టీలో ఉన్నాయి అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. అండ్ సో ఈ ఒకవేళ నీవు నేను కనుక దీంట్లో భాగస్థులం కాకపోతే, ఇన్ ఆర్డర్ టు ఇరాడికేట్ ద పావర్టీ, ఈ పేదరికాన్ని కనుక మనం తొలగించడానికి మనం కంకణం కట్టకపోతే పేదరికం పెరిగిపోద్ది. ఒక గంటకు ప్రపంచంలో 43,000 మంది యేసుప్రభు పేరు వినకుండా చనిపోతున్నారు. ఐ హోప్ యు నో దాట్. ఒక గంటకి 43,000 మంది ప్రపంచంలో యేసుప్రభు పేరు వినకుండా ఈ లోకాన్ని వదిలి వెళ్తున్నారు. దట్స్ ద కైండ్ ఆఫ్ పావర్టీ. ఇప్పుడు కొన్ని వేల మంది ఆఫ్రికన్ కంట్రీస్లో భోజనం లేక పిల్లలు చనిపోతున్నారు అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఫుడ్ పంచడానికి వస్తున్నాయి. దట్స్ గ్రేట్. 43,000 పీపుల్ ఇన్ ఏ డే ఆర్ లీవింగ్ ద వరల్డ్ వితౌట్ హియరింగ్ ద గాస్పల్. అంటే సచ్ ఏ గ్రేట్ పావర్టీ అనేది మనము గమనించాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అయితే ఈ గాస్పల్ మన ప్రాణాన్ని త్యాగం చేయటానికి అంత అర్హమైంది అంటే అవును అని నేను అంటాను. ఐ విల్ సే ఎస్. ఐ విల్ సే ఎస్. ఒక చిన్న వీడియోని నేను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. బుఫై తాంబా అనేటువంటి ఒక చిన్న వీడియో నా దగ్గర ఉంది. అది మన దేశానికి చెందిందే. అయితే నాకు మలేషియాలో చూపించారు. ఇక్కడ ఉన్నప్పుడు నాకు తెలియదు అది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. మీలో ఎవరైనా బుఫై తాంబా గురించి విన్నవారు ఉన్నారా? లేదు కదా? ఎవరైనా విన్నారా? లేదు. ఇంకొక విషయం, ఈ విషయం ఏంటి అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. జేమ్స్ హర్బర్ట్ లారిన్ అనే ఒక వ్యక్తి, ఫెడరిక్ విలియమ్స్ అనేటువంటి వ్యక్తి 1894లో ఇండియాకు మిషనరీగా వచ్చారు. 1894 ఎట్ ది ఎడ్జ్. వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రాంతము నార్త్ ఈస్ట్ ఇండియా, మిజోరాం. ఆ ప్రాంతాలను వాళ్ళు ఎన్నుకున్నారు. వాళ్ళు సువార్త చెప్పిన తర్వాత కొన్ని ఫ్యామిలీస్ రక్షించబడ్డాయి మిజోరాంలో. వాళ్ళు ఏమనుకున్నారంటే మిజోరాంలో ఈరోజు క్రిస్టియన్ పర్సెంటేజ్ 87%, ఆల్మోస్ట్ 90 అనుకోండి, 87 to 90% క్రిస్టియన్స్ ఇన్ మిజోరాం. వాళ్ళు ఏమనుకున్నారంటే సువార్త అనేది మిజోరాంలో ఎవడు కూడా వినలేదు అనకూడదు. ఆ బాధ్యత మనం తీసుకోవాలి. అంటే మొదట తెలుసుకున్నటువంటి క్రైస్తవ కుటుంబాలు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే మిజోరాంలో ఏ కుటుంబం, ఏ గ్రామం, ఏ విలేజ్, ఏ జిల్లా సువార్త మేము వినలేదు అనకూడదు. వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా అన్నది సెకండ్ అయితే, దేర్ షుడ్ నాట్ బి ఎనీ పర్సన్ హూ వుడ్ సే దట్ వీ డిడ్ నాట్ హియర్ ద గాస్పల్. దానికి మొదట రక్షించబడ్డ కుటుంబాలు కంకణం కట్టుకున్నాయి. దాంట్లో భాగంగా ఈ యొక్క బుఫై తాంబా అనే మూమెంట్ని వాళ్ళు తయారు చేశారు. నేను చూపిస్తాను, అది హిందీలో ఉంది, మీరు వినండి. తర్వాత నేను 2 నిమిషాలు దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాట్ ఇట్ మీన్స్ టు బి బుఫై తాంబా అనేటువంటిది. ఒక్క నిమిషము నేను వీడియో షేర్ చేస్తాను. నా స్క్రీన్ కనపడతా ఉందా? రాలేదన్న ఇంకా రాలేదా? ఇప్పుడు వచ్చిందండి. ఓకే. ఈ చిన్న వీడియోను మనం చూద్దాం. మీకు
వినపడుతుందని అనుకుంటున్నాను నేను. बहुत और बहुत सारे धन का योगदान करते हैं, लेकिन परमेश्वर की सेवकाई करने के लिए వినపడుతుందా బ్రదర్? ఎస్ ఎస్ అన్న, వస్తుందన్న. ఓ యు ఆర్ ఏబుల్ టు హియర్. बहुत सारे तरीके होते हैं. कुछ लोग महान चीजें करते हैं, कुछ लोग अच्छे प्रचारक हैं, कुछ लोग बहुत और बहुत सारे धन का योगदान करते हैं. लेकिन जब हम इस मुट्ठी भर चावल के बारे में बात करते हैं तो यह बहुत ही विनम्र होता है. यह सेवा रसोई घर के कोने में की जाती है जहां कोई नहीं देखता, परंतु उसे परमेश्वर जानते हैं और उसे आशीषित करते हैं. बुफाई थाम एक अनमोल भेंट है जहां प्रत्येक मेजो परिवार हर बार मुट्ठी भर चावल को एक तरफ रख देते हैं जब भी वे भोजन पकाते हैं, और बाद में इसे इकट्ठा करके कलीसिया को दान कर देते हैं. कलीसियाएं बदले में इन चावल को बेचकर इससे जो भी धनराशि प्राप्त करते हैं उसे कलीसिया के काम में लगाया जाता है. 1910 में मिजोरम में मुट्ठी भर चावल की सेवकाई की शुरुआत हुई. बुफाई थाम का यह सिद्धांत पिछले कुछ वर्षों में मिजोरम में बहुत ही प्रसिद्ध हो गया कि दान देना कुछ लोगों तक ही ना सीमित रहा, बल्कि पूरे मिजोरम में अमीर हो या गरीब, जवान हो या बूढ़े, सभी ने इसमें योगदान दिया. ये कुछ ऐसा है जो हमारी माँ ने हम सबको सिखाया था जब हम बहुत छोटे ही थे, और मुझे ऐसा लगता है कि बुफाई थाम एक विश्वासियों की सेवा का एक ऐसा हिस्सा है जो हर कोई कर सकता है. लोगों ने और अधिक देना शुरू कर दिया, और भी रचनात्मक तरीकों से, जैसे चावल, सब्जियां, जलाने के लिए लकड़ियां और अन्य उपज, और अपने नियमित दशवान के साथ नकद रुपए भी कलीसिया को दान देने लगे. कलीसियाएं अब मिजोरम में आत्मनिर्भर हैं. 1914 में मुट्ठी भर चावल की बिक्री से जो धन प्राप्त होता था उसकी कीमत करीबन 80 रुपए थी, जो कि करीबन $1.5 अमेरिकी है. वर्ष 2009 और 10 में हमने मुट्ठी भर चावल की बिक्री से $1.5 लाख अमेरिकी जुटाए, और हमें बाहर से कोई भी धन नहीं मिला. हमारे पास जो भी पैसा है वो सब हमने अपने बीच के लोगों में से इकट्ठा किया है. मिजोरम राज्य भारत का सबसे पिछड़ा हुआ राज्य है, और हम गरीबों में से सबसे गरीब हैं, लेकिन फिर भी हम प्रभु की सेवकाई के लिए धन जुटाने में सक्षम हैं. हम 1800 मिशन कर्मियों को समर्थन कर सकते हैं, और उसी समय हम विदेश में भी मिशनरियों को भेज सकते हैं. कई बार ऐसा समय भी रहा है जब कुछ कलीसियाओं ने ऐसा सोचा है कि हमें परमेश्वर से आशीष पाने की जरूरत है, और लोगों का ऐसा रवैया रहा है जब हम कलीसिया का हिस्सा बन जाते हैं तो लोग सोचते हैं कि हम क्या प्राप्त कर सकते हैं. लेकिन यहाँ मुट्ठी भर चावल की भेंट हमें प्रेरणा देती है कि परमेश्वर ने हमें बुलाया है कि हम बांट सके वो जो हमारे पास है परमेश्वर के साथ, परमेश्वर की सेवकाई के लिए. हम मेजों के लोग कहते हैं कि जब तक है हमारे पास हर रोज कुछ खाने के लिए, हमारे पास हर रोज कुछ है परमेश्वर को देने के लिए. We have children with severe intellectual disabilities, many of whom have been sexually abused by their own family members. Some of them couldn't care less even if the child passes away. When they first come, మరి మీలో చాలామందికి అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. కొద్దిమందికి హిందీ తెలుసు, కొంతమందికి హిందీ తెలియదు. 1914లో ఈ మిషనరీస్ మిజోరాంకి వచ్చినప్పుడు వాళ్ళు ఒక చిన్న విషయాన్ని వాళ్ళకి నేర్పారు. సువార్తను ప్రకటించడానికి మిజోరాంలో మనం ఎవరో మీద ఆధారపడి సువార్త చేస్తే లాభం లేదు. మన దేశాన్ని సువార్తతో నింపే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం ప్రతిరోజు భోజనం వండుకునేటప్పుడు ఒక పిరికెడు రైసు తీసి పక్కనేద్దాం. రోజులో 3 సార్లు వండితే 3 సార్లు పిరికెడు రైసు పక్కనేద్దాం. ఈ పక్కన పెట్టినటువంటి రైస్ తీసుకెళ్ళి చర్చిలో ఇవ్వటం మొదలుపెట్టారు. ఆ చర్చిలో ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్ దాన్ని అమ్మి దానికి వచ్చినటువంటి పైసలతో ఒక్కొక్క ప్రాంతానికి సువార్థికులను పంపడం వాళ్ళు మొదలుపెట్టారు. దాన్ని బుపై తామ్ అని అన్నారు వాళ్ళ భాషలో.
మొట్టమొదటిసారి వాళ్ళు రైసు గ్యాదర్ చేసినప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఎంత అంటే $80 వాళ్ళు జమ చేశారు. అంటే $1.50 అప్పట్లో ఈ రైస్ అంతా అమ్మితే వచ్చింది $1.50. తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా చేయటం మొదలుపెట్టారు. మిజోరాంను స్వార్థతో నింపడానికి వాళ్ళే కంకణం కట్టుకున్నారు. ఒక రైసే కాదు, ఈవెన్ ఫైర్ వుడ్స్ ఇవ్వటం, వాళ్ళ పొలాలు పండినటువంటి టమోటాలు అవన్నీ తీసుకొచ్చి చర్చికి ఇవ్వటం, వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో అది తెచ్చి స్వార్థ కోసమై వాళ్ళు ఇచ్చటం ప్రారంభించినారు. అట్లా చేస్తూ వస్తే 2009-10లో $3 lakhs ఒక సంవత్సరంలో వాళ్ళు ఈ పిరికెడు రైసు ద్వారా జమ చేసి స్వార్థికులకు ఇవ్వటం జరిగింది. ఆల్మోస్ట్ 80-90% క్రైస్తవులు ఈరోజు మిజోరాంలో ఉన్నారు. ప్రపంచంలో అది పేదరికమైనటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మిజోరామే. అయితే వాళ్ళ పేదరికం గాస్పల్ను స్ప్రెడ్ చేయటం ఆపలేదు అని చూపించారు. ఈ మలేషియాలో జరిగిన ప్రోగ్రాం అంతట్లో ఏదైనా ఒకటి పెద్ద ఇన్సిడెంట్ నా హృదయాన్ని క్యాప్చర్ చేసింది అంటే ఈ యొక్క చిన్న 3 నిమిషాల వీడియో నన్ను చాలా ప్రభావితం చేసింది. ప్రభువా, నీ స్వార్థ బలం గలది, నీ స్వార్థ కోసం మా ప్రాణాలను తెగించైనా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. పిరికెడ్ రైస్ కాదు, ద గాస్పల్ డిజర్వ్డ్ అవర్ లైఫ్స్ అనేది ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నాట్ ఓన్లీ పిరికెడ్ రైస్, a gospel which has transformed me, changed me. నన్ను మార్చి నీ సువార్త, నిన్ను మార్చి నీ సువార్త, దేశాలను మార్చగలిగిన ఈ సువార్త, రాష్ట్రాలను మార్చగలిగిన ఈ సువార్త, ప్రపంచాలను మార్చగలిగిన ఈ సువార్త, కమ్యూనిటీని కాస్టిజాన్ని మార్చగలిగిన సువార్త, దేశాన్ని ఉల్టాపల్టా చేయగలిగిన ఈ సువార్త డిజర్వ్స్ మై లైఫ్ అనేది ప్రభు నాతో చాలా బలంగా ఈ వీడియో ద్వారా మాట్లాడాడు. మీటింగ్ అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు డిన్నర్కి. నేనైతే వెళ్ళలేకపోయాను. నేను అక్కడే కూర్చొని ఆలోచించడం, ప్రార్థన చేసుకోవడం ప్రభు సన్నిధిలో నేను చాలా దుఃఖపడుతూ వచ్చాను. లార్డ్, ఆ గాస్పల్, నాకు ఇచ్చిన గాస్పల్ ఇంత శక్తివంతం అనేది నాకు తెలియకపోయినే. ఐ కుడ్ నాట్ రియల్లీ అండర్స్టూడ్ వాట్ ద గాస్పల్ కెన్ డూ టు ద కమ్యూనిటీ అనేది. ప్రియులారా, నేను అనేది ఏంటంటే 80% ఈ దేశంలో హిందువులు ఉండొచ్చు, 20% నైబర్స్ ఉండొచ్చు, సిక్కులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, మరి రకరకాల ప్రజలు ఉన్నారు. So we are preaching gospel here, correct? But then this gospel deserves more than this అంటున్నా నేను. ఈ గాస్పల్ మన దగ్గరికి వచ్చి మనం ట్రాన్స్ఫార్మ్ చేసినటువంటి ఈ గాస్పల్, ఇట్ డిజర్వ్స్ అవర్ లైఫ్స్. అందువల్ల పౌలు ఏమన్నాడు, ఇదిగో నా ప్రాణమును అర్పించుటకు కూడా నేను వెనకాడట్లేదు అని తిమోతికి రాస్తా వచ్చినాడు. బికాస్ దిస్ గాస్పల్ ఈజ్ డిజర్వ్స్ అని రాస్తూ వచ్చినాడు. తిమోతికి కూడా చెప్తూ వచ్చినాడు, మై సన్ తిమోతి, నాతో ఈ స్వార్థ కోసం శ్రమపడుట్లో నువ్వు వెనుకాడొద్దు అన్నాడు. యూ సఫర్ ఫర్ ద గాస్పల్ అని చెప్తూ వచ్చినాడు. డాక్టర్ జాన్ స్టార్ట్ గొప్ప దైవజనుడు, ఆయన 2 తిమోతి మీద ఆ కామెంట్ రాస్తూ వచ్చినాడు. తర్వాత చాలా పుస్తకాల మీద ఆయన రాస్తూ వచ్చినాడు. డాక్టర్ జాన్ స్టార్ట్కి ఎప్పుడు ఆయన పెళ్లి లేదు, సంపాదన లేదు, ఆయనకంటూ ఏమీ లేదు. సువార్థికులను తయారు చేసే విషయంలో ఆయన పెద్ద స్కాలర్, బుక్స్ రాస్తాడు, కామెంట్ రాస్తాడు, మినిస్ట్రీస్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఇవన్నీ చేస్తే వచ్చిన ధనం ద్వారా అనేక మంది స్వార్థికుల ఎడ్యుకేషన్కి ఆయన స్పాన్సర్షిప్ చేసేవాడు డాక్టర్ జాన్ స్టార్ట్. ఆయన ఇంటికి వెళితే జనాలు చెప్పేవాళ్ళు, ఒక చిన్న మంచము కాట్ ఉండేది, దాని మీద ఆయన పడుకుండేవాడు, దాని పక్కలో పెద్ద టేబుల్ ఉండేది, ఆ టేబుల్ మీద పుస్తకం మీద పుస్తకం ఎన్నో పుస్తకాలు, ట్రాన్స్లేషన్స్, కామెంటరీస్ ఉండేవి. ఒక ఆయన వెళ్ళి అడిగితే, బ్రదర్ మీరు ఇంత శ్రమ చేస్తున్నారు, ఇంత చేస్తున్నారు, వీటి ద్వారా మీకేమన్నా ధన సంపద ఎవరైనా ఇస్తారు కదా మీరు ఈ పని చేసినందుకంటే, ఎస్, కొన్ని సొసైటీస్ నాకు ఇస్తారు, బట్ ఐ స్పెండ్ దిస్ మనీ టు రైజ్ evangelists in the whole world. I send people for theological studies ఈ మనీతో. I send people for PhDs, theological studies. నేను ఈ వచ్చేటువంటి చిన్న సంపద ద్వారా నేను అనేక మందిని స్వార్థికులను తయారు చేస్తున్నాను, మరి అనేకులకి మోటివేట్ చేస్తున్నాను. Therefore the gospel must preach the last person of this world అని జాన్ స్టార్ట్ గారు సాక్ష్యం ఇచ్చినట్లు మనం గమనిస్తాం. నేను మీకు చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటి అంటే, a gospel deserves everything that we own. Our money, our education, our energy, our health, our time, everything it deserves in order to preach unpreached, unreached
ఏరియాస్ అనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. సో అయితే ఎందుకు ఇది మనకు తెలిసిన కూడా మనము ఇంతగా నెగ్లెక్ట్ చేస్తున్నాము? మరి మనమున్న ప్లేస్లలో మనం అత్తుకొని పోయాము. మూవ్ అవ్వటానికి ఏమాత్రం కూడా రాడికలైజేషన్ లేదు అని నాకు అనిపిస్తూ ఉంది. వీఆర్ హ్యాపీ. నేను ఓకే, నా ఫ్యామిలీ ఓకే, నా చర్చి ఓకే, నా ఓకే, నా ఈజీ ఓకే, ఐఎమ్ ఫైన్. నా పని అయిపోయింది. ఏదో అట్లా ఇట్లా బతుకుతాం, చచ్చిపోతాం, ఎవడో ఒకడు పిలుస్తాడు, మరి ఈ విల్ బరీ మీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అనేది కూడా మనం తెలుసుకుంటా వస్తాం. అండ్ సో హౌ బెస్ట్ వీ విల్ బీ పార్ట్ ఆఫ్ ఇన్ దిస్ ఇరాడికేటింగ్ గాస్పల్ పావర్టీ అనేది లాస్ట్ ప్రశ్న, ఒక పెద్ద ప్రశ్న మన జీవితంలో మనం అడగాల్సినటువంటి బాధ్యత ఉంది. మనం ఏ రీతిగా ఈ యొక్క స్వార్థ పనిలో మనం భాగస్తులుగా ఉంటామనేది మనం గమనిస్తూ రావాలి. నరసింహ, ఐ థింక్ పీపుల్ ఆర్ లీవింగ్. వీఆర్ టైమ్డ్ అవుట్. హలో అన్నా, లేదన్నా. యా. సో వీ విల్ స్టాప్ హియర్ అండ్ దేర్ ఫోర్ మన బాధ్యత ఈ యొక్క ఇన్ ఆర్డర్ టు ఎరాడికేట్ ద గాస్పల్లో మనము పాల్గొనాలని నేను అంటున్నాను. అండ్ సో వీ విల్ క్లోజ్ ఇట్ హియర్ బ్రదర్ నరసింహ. వీ విల్ ప్రే అండ్ దెన్ క్లోజ్. ఓకే. యా, థ్యాంక్ యూ. Thank you, Narasimha. You can pray and then close. Thank you so much, Anna, for sharing wonderful, encouraging words. It's really inspiring us to think, reflect upon what God is doing in our life, and how can we really move forward from this, sharing the precious gift that God has given to us, the power of the gospel. So మనం ప్రార్థన చేద్దాం. యోబు తమ్ముడు, అన్నా తమ్ముడు, ఆర్ యు అవైలబుల్ టు ప్రే? తమ్ముడు, ప్రే ఫర్ ఎస్ అన్న. that God will bring more His revelation, and may our life be used according to His plan and purpose. దేవుని సువార్తను షేర్ చేసే విషయంలో. ఓకే అన్న. తమ్ముడు, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ మా మిక్కులు మా ప్రిపర్లో తండ్రి జయంగా దేవయేసే ప్రభా నాయన, ఈ సాయంకాల సమయంలో నిజంగా ప్రభా నాయన అయా మీ సన్నిధికి రావడానికి ఇచ్చిన అవకాశం బట్టి, కృపను బట్టి మీకు వందనాలు. అయా మీ దాసుని యేసురత్నాన్ని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు. నిజంగా దేవ తండ్రి ఎంతో ప్రభా నాయన ప్రభా మరి గాస్పల్ గురించి, ప్రభా మరి సువార్త గురించి ఒక విభిన్నమైనటువంటి ఆలోచనలు ఏ విధంగా వెళ్ళాలి అన్న విధానంలో కూడా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా ప్రభా నాయన, నిజంగా గాస్పల్ ఒక గాస్పల్ ఏ విధంగా ఊరిని, గ్రామాన్ని, ప్రపంచాన్ని ఏ విధంగా మార్చిందో ప్రభా. అయ్యా మరి వాటిని మేము కూడా ఏ విధంగా వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం విషయాన్ని కూడా మీరు మాతో గుర్తు చేస్తూ వచ్చారు. దేవ మీకు వందనాలు, స్తోత్రాలు. అయా దేవా మాలో ఆయా ఏ విధంగా అయితే ప్రభా మరి దేవ తండ్రి మిజోరాం ఏ విధంగా వాళ్ళు డిసిషన్ తీసుకొని ప్రభా నాయన అంతా కలిసి ప్రభా పేదరికంలో ఉన్నా కూడా దేవ తండ్రి నాయన ఆ పేదరికం ఆ యొక్క గాస్పల్ని ఆపకుండా పోయిందంటే నిజంగా ఇప్పుడు ఆ మిజోరాం స్టేట్ అంతా మొత్తం క్రిస్టియన్తో ఉందంటే ప్రభా నిజంగా వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్ డిసిషన్ అని కూడా ఎంతో ముఖ్యమైనదిగా ఉంటుండగా దేవా ప్రభా అటువంటి ఆలోచన మేము కలిగి ఉండడానికి కూడా సహాయం చేయండి. మేము గాస్పల్ నిర్లక్ష్యం చేయకూడదు దేవా. అయా మాతో మాట్లాడిన ఈ వాక్యాన్ని మేము ప్రభా మా జీవితంలో అన్వయించుకోవాలి ప్రభా. ఆ విధంగా మేము సరైన డిసిషన్ తీసుకోవడంలో సహాయం చేయండి, మీ కృప చూపించండి. అయా ప్రభా మిజోరాం ఏ విధంగా అయితే ప్రభా నాయన ఆ యొక్క పేదరికాన్ని అయా ప్రభా తీసి దేవ తండ్రి మొత్తం ఆ రాష్ట్రం అంతా క్రిస్టియన్గా మారిందంటే దేవా నాయన ప్రభా ఫస్ట్ మీరు చెప్పినటువంటి కృప, తర్వాత వారు తీసుకున్న డిసిషన్ ప్రభా నాయన అటువంటి ఆలోచన విధానము మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి, మీ కృప చూపించండి ప్రభా. ముఖ్యంగా దేవా అటువంటి ఆ యొక్క భారము అనేది మాకు ఎంతో అవసరం ప్రభా నాయన. అది భారం ఉంటేనే అది సాధ్యం అవుతుంది ప్రభా నాయన. అట్టి భారం మేము కలిగి ఉండడానికి కూడా సహాయం చేయండి, మీ కృప చూపించమని కోరుచున్నాం ప్రభా నాయన. దేవా తండ్రి నాయన మా దేశాన్ని మీకు దయగల స్థలం చెప్పుకుంటున్నాం ప్రభా. అయ్యా
అయా మన యొక్క సాక్ష్య జీవితాన్ని మేము ఏ ప్లేస్లో ఉన్నా కూడా దేవ తండ్రి నాయన ఆ ప్లేస్లో ప్రభా మా క్రియల చేతను దేవా ఆయా గాస్పల్ రూపంలో వారికి ఆయా వినిపించబడడానికి కూడా సహాయం చేయండి. మీ కృప చూపించమని కోరుతున్నాం ప్రభా. దేవా తండ్రి అట్టి భారం మేము కలిగి ఉండడానికి కూడా సహాయం చేయండి ప్రభా. దేవా మీ కృప చూపించండి, బలపరచండి ప్రభా. నాయన విన్న వాక్యాన్ని అయ్యా మేము వాటిని మా జీవితంలో అన్వయించుకోవడానికి సహాయం చేయండి. మీ కృప చూపించండి, వాటిని విడిచిపెట్టకూడదు ప్రభా, సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి నాయన ఇప్పటి వరకు దేవా మరి అన్న చెప్పిన వాక్యాన్ని బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. అన్నను ఇంకా వాడుకోమని బలపరచమని సహాయం చేయమని కోరుచున్నాం ప్రభా. అన్న కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దేవ తండ్రి నాయన ప్రభా మరి దేవ తండ్రి ప్రభా అన్న జర్నీలోను వారి కుటుంబంలోను అన్నిట్లోనూ మీరే వారి అన్న కుటుంబానికి తోడుని సహాయం చేయమని కోరుచున్నాం ప్రభా. నాయన ఈ రోజు అన్న ప్రతి కుటుంబాన్ని కూడా అన్నలను కూడా ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని సహాయం చేయమని కోరుచున్నాం ప్రభా. నాయన దేవా ముందున్న సమయాన్ని కూడా మీకు దయగల స్థలు అప్పచెప్పుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్. ఆమెన్.